సంఘం సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన కోనూరు సతీష్ శర్మ. ఆయనకు అభినందనలు తెలిపిన పలువురు రాజకీయ నాయకులు మరియు ఆల్ ఇండియా బ్రాహ్మణ ఫెడరేషన్ కార్యవర్గ సభ్యులు పాండురంగ విఠల్. ఈ సందర్భంగా బ్రాహ్మణ సేవా సంఘం మధ్య రాష్ట్ర అధ్యక్షులు కోనూరు సతీష్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి ఇంత పెద్ద పదవి కట్టబెట్టిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ప్రతి సంవత్సరం క్యాలెండర్ను ఏర్పాటు చేసి ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో సభలు సమావేశాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. బ్రాహ్మణ కార్పొరేషన్ పథకాలను ప్రతి ఒక్కరికి అందజేసేలా కృషి చేస్తామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సమాఖ్యలో దాదాపుగా 27 సంవత్సరాల ప్రస్థానంలో నాకు అధ్యక్ష బాధ్యతలు అప్పచెప్పి నాపై నమ్మకం వచ్చినందుకు ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సమాఖ్య సభ్యులకి అఫిలియేటెడ్ యూనిట్స్కి అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈ 2 సంవత్సరాలు కూడా ఒక క్యాలెండర్ని రూపొందించి ప్రతి జిల్లా కార్యాలయంలోనూ ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లోనూ సభలు సమావేశాలు ఏర్పాటు చేయడమే కాక రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్పొరేషన్ల పథకాలని మెరుగుపరుచుకునే విధంగా దానికి ఫండ్స్ వచ్చే విధంగా ప్రధానంగా బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ వ్యవస్థని బలోపేతం చేసుకునే దిశగా ఈ యొక్క బ్రాహ్మణ్యానికి మంచి జరగాలి అనేటువంటి సంకల్పంతో మేము వేసే క్యాలెండర్గా వెళ్తాం. అలానే ఏదైతే గతంలో మన బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించిన రాజకీయ ప్రాధాన్యత అంశాలను కూడా దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఏదైతే ప్రభుత్వంలో మనం కూటమి ప్రభుత్వానికి కూడా ఈ యొక్క సభా వేదిక ద్వారా కృతజ్ఞతలు తెలియజేయాలి. ప్రధానంగా దేవాదాయ ధర్మాదాయ శాఖలో మరి ప్రధానంగా ఒక బ్రాహ్మణ్ణి కూడా మళ్ళీ కమిటీలో పాలక మండలిలో తీసుకునే విధంగా ఆర్డినెన్స్ జారీ చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఈ యొక్క సభ ద్వారా రాష్ట్ర బ్రాహ్మణ్యం తరఫున కృతజ్ఞతలు వారికి తెలియజేసుకుంటూ ప్రతి సమావేశంలో కూడా మా యొక్క సమస్యల్ని ప్రభుత్వం దృష్టిలో అలానే ఈ యొక్క సమస్యలు తీరే విధంగా కూడా మా రూపకల్పన ఉంటుందని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ సమావేశానికి విచ్చేసినటువంటి కూటమి నాయకులందరికీ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.